नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం చెప్పుకుందాం. ముందుగా భాగవతం రాసిన వ్యాసుల వారిని స్తుతి చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్రియప్రియం తం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నిన్నటి వరకు మనం 7 స్కందాలు పూర్తి చేశాం. 8వ స్కందాన్ని కూడా 49 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 50వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మరి నిన్నటి సంఘటన ఏమిటి, నిన్న ఏం చెప్పుకున్నాం ఆఖరిలో అది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. శుక్రశాపం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి తలుచుకున్నాడు బలిచక్రవర్తి. తలుచుకుని దేవతల మీదకి దండెత్తపోతున్నా తన సైన్యాన్ని ఆపాడు బలిచక్రవర్తి. దేనికి దండెత్తపోతున్నారు? వామనుడు విష్ణుమూర్తి అని తెలుసుకున్న అతని యొక్క సేవకులందరూ కూడాను, అతని యొక్క సైన్యం అంతా కూడా మోసం జరిగింది. మరి మన రాజు మనం ఇప్పుడు లేకుండా పోతాం, మొత్తం వామనుడు ఆక్రమించేశాడు తన 3 అడుగులతోటి. కాబట్టి ఈ వామనుణ్ణి ఆ తర్వాత దేవతలందరినీ అంతం చేయాలని యుద్ధానికి వచ్చారు. వద్దు వద్దు అని ఆపాడు హిరణ్యకశిపుడు. పలు దుర్గంబులు సచివులు బలములు మంత్రౌషధములు బహుం సేముషియుం కలిగియు సామోపాయంబుల కాలం పెరిగి నృపుడు పోరుట ఒప్పను. ఎప్పుడైనా సరే రాజు అనేవాడు అన్నీ ఆలోచించుకోవాలి. తను గెలుస్తాడా లేదా అని ఆలోచించుకోవాలి. ఇది మనకు పోరుకు సల్పే సమయం కాదు. వాళ్ళ మీద చెయ్యింది. ఇప్పుడు మనది కింద ఉన్నాం మనం. వద్దు, పోరు వద్దు మనకు. అట్లు కావున రణంబురకి ఇప్పుడు శత్రువులకు ఎదురు మోహరించుడా కార్యంబు కాదు. మనకును తగు కాలంబున జయిద్దాం. మనకు కూడా టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మనం యుద్ధం చేద్దాం, జయిద్దాం వాళ్ళని. అలంగక తలంగుండడిన అలగటం అంటే పురాణ పరిభాషలో ఇప్పుడు వేరే అర్థం అయిపోయింది దానికి. అలగటం అంటే కోపం అని అర్థం. కోపించకండి అని పురాణంలో ఎక్కడ అలగు అని వచ్చినా అదే మాట అన్నమాట. మీరు అలగకండి, కోపానికి రాకండి, తొలగండి. భాగవత భట భీతులై చిక్కి రక్కసుల రసాతలంబురకుంజనిరి. ఆ తర్వాత వాళ్ళు అందరూ కూడాను రసాతలంలోకి వెళ్ళిపోయారు. తొక్కేశాడు కదా ఆయన బట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోయారట రాక్షసులందరూ కూడాను. అప్పుడు హరి హృదయం పెరిగి తాక్షనందనుడు యాగ సుచ్చాహంబున వారుణపాశంబుల అసురవల్లభుని బంధించే. ఆ తర్వాత బాహులు పదములు కట్టిన శ్రీహరి కృపకాక ఏమి చేయుదునని సందేహింపక బలి నిలిచిన ఆహార వమసగే దశ దిగంతంబులందును సంపద చెడియును దైన్యము కంపంబను లేక తొంటి కంటెను పెంపును దెంపును నిరుకయు ధైర్యము వంపని సురవైరి చూచి వటుడిట్లని. సైన్యం అంతా వెళ్ళిపోయిందిరా ఎక్కడికి? రసాతలానికి. ఈయన్ని మాత్రం ఇంద్రుడు బంధించాట. ఏమాత్రం భయం లేకుండా ఉన్న అతన్ని చూచి వటుడు, ఎవరు? వామనుడు ఇలా అంటున్నాడు. దానవ త్రిపద భూతుల మిత్తునంటివి తరణి చంద్రాగ్నులెందాక ఉందురంత భూమియునొక్క అడుగయ్యే నాకును స్వర్లోకమును ఒక చరణమయ్యే నీ సొమ్ము సకలంబు నేడు 2 అడుగులు కదమ పాదమునకు కలద భూమి ఇచ్చదనన్నర్థమీని దురాత్ముండు నిరేంబునందుట నిజము కాదే కాన దుర్గతికి నీ కొంతకాలం అరుగు కాక ఇచ్చదవేని వేగంబు నాకు ఇప్పుడు 3వ పదమున కిమ్ము చూపు బ్రాహ్మణ దీనములు త్రోవ బ్రహ్మవశమే. నాయనా బలి 3 పాదాలు ఇస్తాను, 3 అడుగులు నేల అడిగా, 2 పాదాలే ఇచ్చావు, 3వ పాదం ఎక్కడ పెట్టాలో చెప్పు అన్నట్ట బలితోటి. రేపు మనం కొనసాగిద్దాం భాగం.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्वमुलाने हारतलित्तुमुरा निर्गुणम्मग స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితువో సాయిరామ్ సర్వము నుండి నీవే ఇంకరు ఉంటివి తల్లివలే రజోతమో సత్వము నుండి మాయుడు జనించే బాబా మాయుడు జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరుగ వచ్చే సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్టాయే బ్రహ్మాండకుల రచనం మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవా సాయినాథ పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా లోకమే జ్ఞాన శూన్యం ఎవరు కోరరు జ్ఞానం పాండురంగ అవతారం అది సుజ్ఞానదాయకం హారతి జనరాజా మహాకైవల్య తేజ సేవిస్తూ సజ్జనులే అగ్ని నిన్ను చేర్చేరు హారతి జనరాజా బంగారు పళ్ళెరాలతో నిలచిరి గొప్ప స్త్రీలే నారద తుంబురులే సమగానం చేసేరు హారతి జనరాజా తుకారాం సాక్షాత్ బ్రహ్మరూపం జగతికి చాటిన రాముడు కృష్ణుడవివే సాయి।